సకల దోషాలు తొలగి ఆర్థిక వృద్ధి కోసం మీ గోత్రనామాలతో శ్రావణ మాసం నెల రోజులు శ్రీ లక్ష్మీనారాయణ మహాహోమం పూజ నిర్వహించబడును సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రౌలిక గారు. అక్కతో మాట్లాడదాం. అంతకంటే ముందు ఇలాంటి ఆధ్యాత్మికపరమైన విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే అక్క. నమస్తేరా అక్క, ఈసారి ఆగస్ట్ 28న శుక్రవారం పౌర్ణమి. పైగా చాలామంది అంటున్నారు చంద్రగ్రహణం ఉంది ఆ రోజు అని చెప్పి. నిజంగా మన భారతదేశంలో చంద్రగ్రహణం ఉందంటారు ఆ రోజు. ముఖ్యంగా ఈ 3 కలిసి వస్తున్నాయి. శుక్రవారం విశేషంగా ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి అడ్డంకులు ఉన్నవారు ఈ 28 తారీఖున చేసుకుంటుంటారు. ఆ రోజు విశేషంగా రాఖీ పౌర్ణమి. రాఖీలు మనం సంవత్సరానికి ఒక్కసారి చాలా గొప్పగా చేసుకుంటాం. దాంతోపాటు ఇప్పుడు చంద్రగ్రహణం కూడా వస్తుంది. ఏమైనా కీడు ఉంటుందంటారా? బాగుంటుందా? ఒకవేళ ఆ రోజు ఏమైనా పూజలు చేయాలా? ఒకసారి దీని గురించి తెలియజేయండి. ఆగస్ట్ 28 రాఖీ పౌర్ణమి. ఫస్ట్ పౌర్ణమి వచ్చింది శుక్రవారం. ఈ 2 కలయిక చాలా మంచిది. మనం ముందు మాట్లాడుకున్నట్టే ఈ 2 కలయికలు చాలా మంచివి కాబట్టి ఆగస్ట్ 28న మొన్న వెళ్ళిన 21వ తారీఖు చేసుకోలేని వాళ్ళు, వరలక్ష్మి వ్రతం ఆటంకాల వల్ల ఏదైనా ఇబ్బంది వల్ల చేసుకోని వాళ్ళు ఈ 28న చక్కగా చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏమి. మరి గ్రహణం అసలు లేదు మనకి. చంద్రగ్రహణము అస్సలు మనకి లేదు. మన భారతదేశంలో చంద్రగ్రహణం లేదు కాబట్టి ప్రశాంతంగా చేసుకోవచ్చు. అది ఇంకొకటి ఏంటంటే రాఖీ పౌర్ణమి. మనం ముందుగా మాట్లాడుకున్నట్టు జంజాల పౌర్ణమి అని కూడా అంటారు ఈ రాఖీ పౌర్ణమిని. అదే యజ్ఞోపవేతం మార్చుకుంటారు. యజ్ఞోపవేతం నూతన యజ్ఞోపవీత ధారణ అంటారు దాన్ని. నూతనంగా యజ్ఞోపవేతం ఉన్నది తీసేసి కొత్తది వేసుకుని గాయత్రి మంత్రం చదువుకుని చేసుకుంటారు. చంద్రగ్రహణం అనేది మరి ఎక్కడి నుండి వచ్చిందో ఏమో నాకు తెలియదు, కానీ ఆఖరి చంద్రగ్రహణం కానీ మనకి ఈ సంవత్సరంలో వచ్చే ఆఖరి చంద్రగ్రహణం ఇది. కానీ మన భారతదేశంలో ఇంపాక్ట్ ఎక్కడా లేదు. ఈ పట్టు విడుపు స్నానాలు కూడా అవసరం లేదు. అసలు ఏమీ లేవు. గర్భిణీ స్త్రీలు కూడా హాయిగా ఉండొచ్చు. ఎటువంటి నియమాలు కూడా లేవు. ఆ రోజు విశేషంగా శుక్రవారం వచ్చింది కాబట్టి మనం రోజువారీగా ఈ శ్రావణ మాసంలో ఎప్పుడు మనం పూజలు ఎలా చేసుకుంటామో చక్కగా అలా చేసుకోవచ్చు. రాఖీలు కూడా కట్టుకోవచ్చు. అక్క, రాఖీ అంటే చాలా వరకు మనము అన్న చెల్లెల అనుబంధం అని చూస్తాం కదా. కొంతమంది రాఖీలు కట్టేటప్పుడు ఇష్టం ఉన్న సమయానికి కడుతూ ఉంటారు. రాఖీ కట్టే శుభ సమయం ఏదైనా ఉందంటారా? ఇప్పుడు చాలామంది దూరం నుంచి వస్తూ ఉంటారు కదా, ఎప్పుడు పడితే అప్పుడు కట్టేసి వెళ్ళిపోతూనే ఉంటారు. అలా కాకుండా దుర్ముహూర్తంలో కాకుండా ఆ రోజు ఎప్పుడు కట్టుకుంటే బాగుంటుంది? 10 ఎప్పుడైనా మంచిదే నాన్న. అంత పొద్దున కట్టలేరు కదా అక్క కొంతమంది. అంటే ఇప్పుడు ఇంట్లో పెళ్లి కాని వారు, చిన్నపిల్లలు ఉన్నారనుకో కట్టుకుంటారు. దూర ప్రదేశాల నుండి, దూర ప్రాంతాల నుండి రావాల్సిన వాళ్ళు ఏంటంటే 12 ఎప్పుడన్నా కట్టుకోవచ్చు. మంచిది అంటే 10 కట్టుకుంటారు. ఇప్పుడు వేరే ఊరు నుండి, ఇప్పుడు బెంగళూరు నుంచి హైదరాబాద్ రావాలి అనుకో, బస్సు తొందరగా రావచ్చు. వాళ్ళు లేట్ నైట్ ఎక్కితే మధ్యాహ్నం వచ్చేసరికి 2 అవుతుంది. అప్పుడు సాయంత్రం కట్టుకోవచ్చు. మధ్యాహ్నం కట్టద్దు. ఇది కాన్సెప్ట్. మరి ఈ రోజు వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలంటారు? ఆ రోజు వరలక్ష్మి వ్రతం కూడా 11 చేసుకుంటే మంచిది. పౌర్ణమి గడియలు ఎప్పుడున్నాయో చూసుకుని అప్పుడు చేసుకుంటే మంచిది. ఇంకొకటి ఏంటంటే ఆ రోజు విశేషంగా పౌర్ణమి కలిసి వచ్చింది ఈ సంవత్సరం, కానీ దానికి శుక్రవారానికి సంబంధం లేదు. చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా అక్క, పౌర్ణమితో కూడొచ్చిన శుక్రవారం చేసుకుంటే మంచిది అని చెప్పి. చేసుకోవచ్చు. ఆ రోజు శుక్రవారము పౌర్ణమి కలిసి వచ్చింది కాబట్టి వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. కానీ మనకి శాస్త్రాలు చెప్తున్నది ఏంటి? పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారమే విశేషమైన రోజు. దాన్ని అది ఉంది కదా అని ఇది మిస్ చేసుకోవద్దు. ఇక్కడ ఏదైనా అడ్డంకు ఈ 21వ తారీఖు పౌర్ణమి ముందు వచ్చిన శుక్రవారం నాడు ఏదైనా అడ్డంకి ఉంటే ఈ శుక్రవారం చేసుకోండి. ఈ శుక్రవారం పౌర్ణమితో కలిసి వచ్చిన శుక్రవారం. కానీ అసలు వరలక్ష్మి వ్రతం అనేది పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం చేసుకుంటేనే. ఒకటిరా, ఇప్పుడు నీ బర్త్డే ఉంది, నీ బర్త్డే రోజు నువ్వు బర్త్డే చేసుకుంటావా? లేదంటే ఆదివారం వచ్చింది కదా, ఆదివారం అయితే చక్కగా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళొచ్చు అని చెప్పి అప్పుడు చేసుకుంటావా? ఈ రోజు ఉండే వైబ్ ఆ రోజు వస్తుందా? ఉండదు, రాదు. ఆ ఫీల్ రాదు. ఏదో చెయ్యాలి కదా, నామకావాస్తు చెయ్యాలి, ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, కొంచెం ఎంజాయ్ చేసుకోవాలి అన్నట్టే ఉంటుంది. కానీ మన మైండ్ సెట్, అబ్బా ఈరోజు నా బర్త్డే, నేను ఈరోజు కొత్త బట్టలు వేసుకున్నా, ఈ హుషారు ఉంటుందా? ఉండదు కదా. అదే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటారు.
మనకేమనిపిస్తుంది, అబ్బా ఈరోజు పండగ, ఈరోజు నేను చేసుకోవాలి, ఈరోజే ఇలా చేసుకోవాలి, ఈరోజే చేసుకోవాలి. ఈరోజు చేసుకుంటే అందరి ఇళ్లలోనూ పసుపు, చక్కగా పసుపు రాసిన గడపలు, ఎంత మంచి సువాసనలు, ధూప దీప నైవేద్యాలు, ఒకళ్ళింటి నుండి ఒకళ్ళింటికి వాసనలు వస్తూ ఉంటాయి, మామిడి తోరణాలు, పెద్ద పెద్ద రంగవల్లులు. ఆ వైబు మనకు అర్థమైపోతుంది, పండగ వాతావరణం అనేది మనకు వచ్చేస్తుంది. ఇది ఏంటంటే అప్పుడు మనం చేసుకోలేకపోయాం కాబట్టి ఇప్పుడు చేసుకోవడం అంతే తప్ప పౌర్ణమి, శుక్రవారము, చంద్రగ్రహణం అనేది అసలు లేదు. చంద్రగ్రహణం గురించి ఎవ్వరూ ఆలోచించొద్దు. మన భారతదేశంలో చంద్రగ్రహణం లేదు. హ్యాపీగా వరలక్ష్మి వ్రతం చేసుకోండి. ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోని వాళ్ళు ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకోండి. లేదు ఆల్రెడీ పౌర్ణమి ముందు మేము చేసేసుకున్నాం అనుకున్న వాళ్ళు రాఖీ పౌర్ణమి రాఖీ కట్టండి. రాఖీ కట్టాలి అంటే సొంత అన్న సొంత తమ్ముడే ఉండవలసిన అవసరం లేదు. నీ మనసుకి హీఈస్ ద బెస్ట్, నా అన్న స్థానంలో నేను నిలబెట్టాను అనే వాళ్ళకి ఎవ్వరికైనా సరే మీరు రాఖీ కట్టచ్చు. ఎవ్వరికైనా. నాకు అన్న తమ్ముళ్ళు లేనప్పుడు మనం ఏం చేస్తాం, హ్యాపీగా వెళ్ళి మా అబ్బాయికి కట్టుకుంటాను నేను, అలా కట్టచ్చా? కొంతమంది హస్బెండ్ కూడా కట్టొచ్చు అంట కదా కొన్ని ప్రాంతాల వల్ల. రక్షాబంధన్ అంటే రక్షగా ఉండే ఎవ్వరికైనా కట్టచ్చు నాన్న. ఇది మన దక్షిణ భారతదేశంలో లేదు అసలు, ఉత్తర భారతదేశం వాళ్ళది మనం తెచ్చుకున్నాం. రాఖీ పౌర్ణమి ఒకటి, హోలీ ఒకటి, ఇంకొకటి ఇప్పుడు జరుగుతుంది చూడు, జల్లెడ పట్టుకుని చూస్తారు, అదేదో పూజ ఉంటుంది, మార్వాడీస్ చేస్తారు ఎక్కువగా, అదొకటి. ఇవన్నీ ఏంటంటే మనం తెచ్చుకున్నాం, వాళ్ళ సాంప్రదాయం మనం తెచ్చుకొని చేసుకుంటున్నాం. కానీ రక్షగా ఎవరు ఉంటే వాళ్ళకి కట్టుకోవచ్చు చక్కగా. అంటే అన్న చెల్లెళ్ళు అంటే ఎప్పుడు జీవితాంతం కూడా అన్నకి చెల్లి రక్ష, చెల్లికి అక్కకి తమ్ముడు రక్ష, అందుకుని కట్టుకుంటూ ఉంటారు. ఆ కంకణం అంతే. ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రతానికి తోరం కట్టుకుంటాం, అది కంకణం, అమ్మవారి దీక్ష, అమ్మవారిని ఒక కంకణంగా మనం ఆ రోజంతా దీక్షలో ఉన్నాము అని. ఇది రక్షా కంకణం, కంకణం అంతే. అంతకు మించి రాఖీ పండగ అంటే ఇప్పుడు నేను మా అబ్బాయికి కట్టుకుంటాను, నేను కట్టుకోవచ్చు, హ్యాపీగా కట్టుకోవచ్చు. చాలామంది ఏంటంటే మంచి వసూలు చేసుకోవచ్చు అన్నట్టుగా కూడా చాలా వరకు అలాగే ఉంటుంది కదా, చాలా వరకు అలాగే చిన్న ఆశ ఉంటుంది అంతే. ప్రతి ఆడపిల్లకి అంతే ఏదో ఇస్తాడని, అవును, పుట్టింటి వాళ్ళు ఏదో ఇస్తారు. పుట్టింటి వాళ్ళ నుండి మనం సంపాదించుకునేది అదే కదరా. ఏం బంగారాలు వెండిలు ఆస్తులు అక్కర్లేదు. ఆ అన్న ఇచ్చే 100 రూపాయలు నువ్వు మనకు తెలుసో తెలీదో చెప్పు, ఒక అన్న ఇంటికి వెళ్ళామనుకో, ఇప్పుడు మా పెద్దనాన్న పిల్లలు వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒక చీర కాదు ఒక చిన్న 500 రూపాయలు ఇచ్చి గాజులు వేయించుకోమ్మా అంటే 10 ఇంటికి చెప్తాం, మా అన్న 500 ఇచ్చాడు, మా అన్న 500 ఇచ్చాడు అని చెప్పుకుంటాం. అదే భర్త 1,00,000 రూపాయలు పెట్టి కొనిచ్చినా సరే అస్సలు చెప్పుకోం మనం. అన్న తమ్ముడు అంటే అదొక వైబ్, అదొక వైబ్. ప్రత్యేకంగా ఆ రోజు ఏంటంటే ధన్యాల పౌర్ణమి అంటే ధన్యం మార్చుకోవాలి. ధన్యం ఆచారం ఉన్న, యజ్ఞోపవేతం ఆచారం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా యజ్ఞోపవేతం మార్చుకోవాలి. గాయత్రీ దేవికి దండం పెట్టుకుని ఇప్పుడు మార్చుకోకపోతే ఏం కాదా అక్క? మార్చుకోవాలి ఖచ్చితంగా. బ్రాహ్మిన్స్ అందరూ యజ్ఞోపవేతం ఆవాహన ఎవరికైతే ఉందో, బ్రాహ్మణులు ఒక్కరే కాదు, వేరే వేరే వాళ్ళు కూడా వేసుకుంటూ ఉంటారు. బంగారం తయారు చేసే వాళ్ళు వేసుకుంటారు, కౌంట్లు వేసుకుంటారు, వీళ్ళందరూ వేసుకుంటారు. కాబట్టి అందరూ కూడా ఆ రోజు మార్చుకోవాలి. దానికి మాత్రం విశేషంగా 8 గంటల లోపు మాత్రమే మార్చుకోవాలి. మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో మార్చుకుంటే ఇంకా మంచిది. తలస్నానం చేసి మగవాళ్ళందరూ తల నిండా స్నానం చేసి ఒక పీట వేసుకుని పంచపాత్ర ఉద్ధరిని పెట్టుకుని ఆచమనం చేసుకుని మీ గోత్రనామాలు చెప్పుకుని, యజ్ఞోపవేతం తీసేటప్పుడు ఒక శ్లోకం ఉంటుంది, యజ్ఞోపవేతం వేసుకునేటప్పుడు శ్లోకం ఉంటుంది. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతి రత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ. ఈ శ్లోకం చదువుకోవాలి, గాయత్రీ మంత్రం చదువుకోవాలి. దానికి ప్రతిదానికి యజ్ఞోపవేతం, ప్రతిదానికి 9 పోగులు ఉంటాయి, 9 లేయర్స్ లాగా. ఆ 9కి ప్రతి దానికి ఒక్కొక్క శ్లోకం ఉంటుంది, దాన్ని చదువుకోవాలి. ఈ ప్రత్యేకంగా బ్రాహ్మణులు అయితే సంధ్యావందనం చేసుకోవాలి, సంధ్యావందనం చేసుకుని శాస్త్రోక్తంగా చేయాలి. వారి వారి ఇంటి ఆచారాన్ని బట్టి యజ్ఞోపవేత ధారణ అనేది ఆ రోజు ఖచ్చితంగా చేసుకోవాలి. ముందు రోజే యజ్ఞోపవేతం